నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఇంట్లో కొన్ని వస్తువులు ఉంచుకుంటే పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. వాటిని చూడగానే సంతోషంగా అనిపిస్తుంది, ఆనందంగా. వీటి వల్ల మంచి జరుగుతుందని కొంతమంది కూడా చెప్తుంటారు. ఇది పెట్టుకోండి మీ ఇంట్లో, అసలుకి లక్ష్మీదేవి తాండవిస్తుంది, లక్ష్మీ కటాక్షం అలానే ఉంటుంది, ఆవిడ ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళదు. ఇలా నానా రకాలు వింటూ ఉంటాం. లక్ష్మీదేవి ఉండటం ఏమో కానీ మనసుకు మాత్రం ప్రశాంతత అనిపిస్తుంది. అలాంటి వస్తువులు ఏంటి? మీరేమన్నా పెట్టుకుంటారా? మీ ఇంట్లో ఏమన్నా ఉన్నాయా? వస్తువుల్లో లక్ష్మి ఉండదు నిజానికి. ఇక్కడ ఉంటుందా? అన్ని వస్తువులు లక్ష్మీప్రదమైన వస్తువులు బోల్డ్ ఉంటాయి మన ఇంట్లో. లక్ష్మీదేవి ఉండటానికి ఒక దశా విశేషం అనేది ఒకటి ఉంటుంది ఇక్కడ. ఇక్కడ అది ఉంటే వస్తువులు ఉన్నా లేకపోయినా వచ్చేస్తుంది. లక్ష్మి వస్తే ఆటోమేటిక్గా వస్తువులు వస్తాయి. అంతేగా, అంతే కదా. కరెక్ట్ గారు. పూర్వం నుంచి జయ కొన్ని లక్ష్మీప్రదాలుగా కొన్ని వస్తువులు చెప్పబడ్డాయి. ఆహా. రోలు, రోకలి. రోళ్ళు లేవు, రోకలు లేవు, మనకి చిన్ని రోళ్ళకి వచ్చేసాము. పచ్చడి బండలు కూడా లేవు చాలా ఇళ్లలో. మా ఇంట్లో ఉంది. ఓకే. జల్లెడ, చేట. జల్లెడ, చేట. చేట అంటే మనం చెరిగేది. ఓకే. చేట ఒడ్లు బియ్యం చెరుకునే. అవునవును. బియ్యం అంతా కొలుచుకునే కుంచాలు. ఈ మధ్య లక్ష్మీ కుంచం, కుబేర కుంచం అని పెడుతున్నారు కదా. ఆ కుంచం ఉంటే డబ్బులు వస్తాయని, ఆ కుంచానికి పూజ, కుంచానికి ఏమిటో గందరగోళంగా. ఆ కుంచం మీద కొన్ని వందల వీడియోలు ఉన్నాయి, కొన్ని వేల ప్రశ్నలు ఉన్నాయి నన్ను. కానీ కుబేర కొంచెం ఎలా పెట్టుకోవాలి అంటే నాకే తెలియదు. కుబేర కొంచెం అంటే ఏమిటో మీకే కనిపిస్తాయి కదా రమ్మ గారు అలాంటి వీడియోలు. అంటే నన్ను అడుగుతారు కదా మరి. అమ్మ కుబేర, వాళ్ళకి తెలుసు, వాళ్ళు చాలా వీడియోలు చూసారు, ఒక్కొక్కళ్ళు అక్కయ్యలు చూస్తారని నన్ను అడుగుతారు. కుబేర కొంచెం పెట్టుకునే విధానం చెప్పండి అంటే నేను చెప్పినట్టుగా చేసుకోవాలి. మేము రామారావు గారి మాటే వింటాం అని చెప్పాలని ఉంటుంది ప్రేమాత్సయంతో. ఓకే. కుబేర కొంచెం ముందు నేను తెలుసుకోవాలి, నాకే తెలీదు. ఎవరో చెప్పారు, ఓ గురువు గారు. గవ్వలు లక్ష్మీప్రదాలు. గవ్వలు లక్ష్మీ గవ్వలు. తర్వాత ఏమిటంటారు వాటిని చెప్తా. ఇంకోటి శంఖాలు లక్ష్మీప్రదాలు. ఇంకా ఏమిటో లక్ష్మీప్రద బోల్డ్ ఉన్నాయమ్మా వస్తువులు లక్ష్మీప్రదమైనవి. పురాతన కాలం నుంచి చెప్పేవి నేను మొదట చెప్పినవే. రోలు, రోకలి, చేట. తర్వాత ఏమో ఇవి ఏమంటారు మన సాన, అరగదీస్తాను చూడు, గంధం అరగదీసే సాన. అవన్నీ లక్ష్మీ నివాస గృహాలుగా చెప్పబడ్డాయి. ఇవి మన ఇంట్లో ఉంటే మూలబారేస్తే మాత్రం కాదు సుమి. వాడకంలో శుభ్రంగా ఉండాలి. కాలుతో తన్నకూడదు, మూలకు తొయ్యకూడదు, చెత్త సామాన్లలో పెట్టకూడదు, వాడట్లేదని మూలబారేయకూడదు. ఇవి మెయిన్ కదా. అది మెయిన్. వీటిని వాడుతూ ఉండాలి. అమ్మ నీ ఇంట్లో రోలు, రోకలే ఉంది, దాన్ని వాడాలంటే నువ్వేమిటి చేయాలో చెప్పు నాకు. ఏం చేయాలి? పని చేయాలి, ఏదో చేయాలా, దంచాలి, కొట్టాలి. అంటే నువ్వు పనిమంతురాలి. అప్పుడు అంతే. పనిమంతు ఉద్యోగినం పురుష సింహము పైతి లక్ష్మి అన్నారు. ఎవడు పని చేస్తాడో వాడికి లక్ష్మి వస్తుంది. అంతే. మీ ఇంట్లో చేట ఉంది, నువ్వు చెరుకుతావు, రోజు బియ్యం చెరుక్కుంటావు, శుభ్రంగా ఉంచుకుంటావు బియ్యాన్ని, లక్ష్మీదేవికి ఇష్టం. జల్లెడు ఉంది, నీ పని నువ్వే చేసుకుంటావు. లేదా మీ ఇంట్లో ఎవరో ఒకళ్ళు వచ్చి పని చేస్తారు, వాళ్ళకి పావలా ఇస్తావు. మీ ఇంటి నుంచి ఒకడికి ఆహారం వెళ్తుంది, అంత పాజిటివ్ ఎనర్జీ, దాని నుంచి లక్ష్మి వస్తుంది. ఆ వస్తువు ఇంట్లో ఉంటే లక్ష్మి వస్తుందంటాం కాదు, దాన్ని ఉపయోగించడం, వాడడం, దాన్ని శుద్ధంగా ఉంచటం. సాన్ ఉంది మన ఇంట్లో, ఏం చేస్తావు? సాన్ రాయి ఒక మూల తోసేసి, ఇది వరకు గంధం అరగదీసి రంగదీస్తాం అంటుంటుంది మా సచివతి. అరగదీయటం అంటాం కదా. గంధం అరగదీసి రంగరించటం అంట, రంగ తీయటం. దాన్ని దేవుడికి సమర్పిస్తాం. నిత్యము చందనము అమ్మవారికో అయ్యవారికో సమర్పిస్తే మంచిది, లక్ష్మి వస్తుంది. అసలు రంగదీసే ఖాళీ ఏది మనకి? అదే అరగదీసి మొహానికి వేసుకుంటున్నారేమో కొంతమంది. అదైనా మంచిదేనమ్మా, చెయ్యండి, ఏం కాదు. అసలు ఈ జనరేషన్ పిల్లలకి సాన్ అంటే కూడా తెలుసో తెలీదు మరి. సాన్ అంటే తెలీదు, ఇప్పుడు తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య కరక్కాయ అరగదీసి కంటి కింద రాసుకుంటే బ్లాక్నెస్ పోతుందని బాగా అడ్వర్టైజ్ చేశారు. అందుకని ఓ రాయి కొనుక్కు తెచ్చుకుని ఉంటుంటారు, తెలిసే ఉంటుంది. గంధం అరగదీయటం, పసుపు కొమ్ము అరగదీయటం, ఇవన్నీ పనులమ్మా. పని చేస్తే ఏ పనైనా పని చేస్తూ ఉంటే డబ్బు వస్తుంది. శుభ్రత అంతేనా? ఒళ్ళొంచటం, శ్రద్ధ, పోచుకోలు రాయిలాగా కూర్చుని ఉండటం, పడుకుని ఉండటం, పని పాట లేకుండా ఉండటం కాకుండా పని చేస్తూ ఉంటే డబ్బు వస్తుంది. నిత్యము పనిచేసే శీలం కలిగిన వాళ్ళ క్యారెక్టర్ శైలం అంటే. పనిచేసే క్యారెక్టర్ ఉన్నవాడు అన్ని రకాల పనులు చేస్తాడు. అంతే కదా. పని చేసేవాడికి డబ్బులు వస్తాయి. పాయింట్ కదా. 100%. దీన్ని పాటించండి. వస్తువులతోటి భ్రమ పడకండి, ఉంచుకోండి కొన్ని మంచి వస్తువులు. దీంట్లో ఉట్టి పాలు పెట్టుకునేవి,
ఇప్పుడు ఉట్టి ఎందుకు పెట్టుకోవాలి మనం? ఇది వరకటి కాలం అంటే అల్మర్లు లేవు, మనకి ఫ్రిడ్జ్లు లేవు, డ్రావర్లు లేవు, ఏమంటారు మన మాడ్యులర్ కిచెన్స్ లేవు, లేవు. పాలు పెరుగు పిల్లితో తోసేయకుండా వేళ్లాడేసుకునేవాళ్ళు. ఉట్టి లక్ష్మీప్రదం తెచ్చి ఎక్కడ పెడతావు? ఆ ఉట్టి వేళ్లాడేయడానికి ఇది వరకు చెక్కలు ఈ వాసాలతో చేసిన ఇళ్ళు ఉంటే వాటికి ఒక హుక్కి వేసుకునేవాళ్ళం. మన స్లాబులు ఇప్పుడు దేనికి వేస్తాం? ఉట్టి పూల కుండీలే. వాకిళ్ళల్లో పూల కుండీలు వేళ్లాడేస్తున్నాం. ఉట్టి వేళ్లాడేసి అందులో పాలు పెరుగు కుండలతోటి పెట్టుకునే రోజులు కావు కదా. కాదు గారు. కాబట్టి ఇప్పుడు పూర్వకాలపు విధానాలు ఇప్పుడు పాటిస్తామని అనగలమా మనం? అనలేము. ఈ లక్ష్మీప్రదమైన విషయాల్లో ఇంకా కొన్ని ఉన్నాయి. ఏంటది? వాకిలి గుమ్మానికి పసుపు రాయటం. గుమ్మానికి ఎల్లో కలర్ వేయించి డిజైన్ వేయించుకున్నాం అనుకో, పసుపు దేనికి రాస్తాం? వాకిట్లో ముగ్గు లక్ష్మీప్రదం. శుభ్రంగా ఉండటం, వాకిలికి ఒక మండిగాని శుభ్రంగా ఉంచడం, వాకిలి గుమ్మాలు బాగా ఉంచుకోవటం, సంధ్య ముగ్గు సాయంకాలమే ముగ్గేయటం. అవకాశాలు ఉండాలిగా వాటన్నిటికీ. నీకు ముగ్గేసే సత్తా ఓపికనే కాదు, మీ వాకిలికి వెసులుబాటు కూడా ఉండాలి. శుభ్రత అది లక్ష్మీప్రదమైంది. పాత వస్తువులు ఎప్పటెప్పటెప్పటెప్పటెప్పటిపో నూనె క్యాన్లు, డబ్బాలు, అట్టపెట్టెలు, పాత బట్టలు, పాత పుస్తకాలు, చిరిగిపోయిన అట్టపెట్టెలు, యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ డబ్బాలు, పాల కవర్లు, వీటిని బయట పారేయండి. క్లీన్గా ఉంచండి ఇల్లు. నూనె క్యాన్లు లాంటివి ఉంచుకోవద్దు, వాటన్నిటిని బొద్దింకలు చేరుతాయి. అవునా? మరి వాటిని కొన్నిటి తీసేసేయండి. ఇంట్లో లక్ష్మీప్రదంగా చక్కగా ఉండాలంటే ఎప్పుడు వంటిల్లు శుభ్రంగా ఉంచుకోవటం, వాకిళ్ళు శుభ్రంగా ఉంచడం, ఆ గుడ్డలు ఈ గుడ్డలు అన్నీ ఎంతసేపు ఆరేసి బట్టలు వేళ్లాడుతూ తలుపుల మీద బట్టలు వేయటాలు, మంచాల మీద ఆరే తుడుచుకున్న తువ్వాళ్ళు పడేస్తాం హడావిడిలో. తర్వాత తీసేసుకోవాలి. పడేయకుండా ఎవరుంటారు? ఎవరో అంత జాగ్రత్తగా ఉండేవాళ్ళు. ఆ చేతిలో వస్తువు పక్కన వేస్తాం కదా, తీసేసేయండి. పాత వస్తువులు ఉంచద్దు. పురాతనమైనవి. ఇప్పుడు పాత వస్తువులు అంటే అన్నీ ఎలా తీసేస్తామంటారు. నాయనమ్మ జ్ఞాపకం, అమ్మ జ్ఞాపకం, ఓ చెంబు, ఓ తపేలా, ఓ గిన్నె, ఓ డబ్బా, నాయనమ్మ చిన్నప్పుడు తాగిన ఆపకూర, చెంబు, గ్లాసు, వీటిని లోపల పెట్టకుండా వాడకంలో ఉంచుకోగలరేమో ట్రై చేయండి. వాడకంలో ఉంచుతాం. ఇంకోటి కల్వం ఐడియా ఉందా నీకు? దాన్ని ఇంగ్లీష్లో చటుకుని దాని పేరు రావట్లేదు నాకు. రాయితోటే ఇలా ఉంటుంది, మనం నూరుకునేందుకు ఆయుర్వేదం మందులు ఇలా చేస్తుంటారు. సో కల్వం అంటారు దాని పేరు. అవి కూడా లక్ష్మీప్రదాలే, రాతివి. ఓకే, కావాలంటే ఉంచుకోవచ్చు. వాటిని కూడా వాడాలిగా. అందుకని మనకు కూడా లక్ష్మీ స్థానాలు, నుదురు, నొసలు, కంఠము, మణికట్టు, ఇవన్నీ లక్ష్మీ స్థానాలు. అందుకని వీటిని ఇక్కడ ఆభరణాలతోటి ఉంచుకుంటాం. ఇక్కడ బొట్టు పెట్టుకుంటారు, లక్ష్మీ స్థానం ఉంటారు. నుదుట్లో బొట్టు పెట్టుకుంటాము. నొసలు ఇది లక్ష్మీ స్థానం. అందుకని నెత్తి కొట్టుకోవటాలు అవి చేయకూడదు అంటారు. నెత్తి మీద చేయి పెట్టుకుని కూర్చోకూడదు, కొన్ని పనులు చేయకూడదు అంటారు కదా. పిల్లలకి చెప్తాం, ఈ ఇళ్ళల్లో ఎక్కడ పడితే ఎక్కడ తలకాయ దూకోవటం, ఆ దువ్విని జుట్టుని తీసి బయటపడేయకుండా అలాగే వదిలేయటం. వెంట్రుకలు ఉంటాయి. ఇప్పుడు మనందరికీ హెయిర్ ఫాల్, ఇల్లంతా జుట్టే కనపడుతూ ఉంటుంది. కనిపించినప్పుడు తీసేయండి. ఒకసారి తుడిచినా కూడా నేలకు అంటుకుని ఉంటుంది. కనపడ్డప్పుడు ఎత్తి బయట పడేసుకుంటూ ఉండాలి. చెత్త బుట్టని కూడా లక్ష్మీ స్థానంగా చెప్తారు. చీపురు ఏమిటో నాకు ఆశ్చర్యంగా ఉంటుంది, ఏమిటి ఎందుకు దీన్ని కూడా చెప్తారు అని. అదే కదా మన ఇంటిని శుభ్రంగా ఉంచేది. అవును కదా. అందుకని అలాగని దాన్ని పూజ చేస్తామా? కాదు, దాన్ని ప్రాపర్గా పెట్టుకోవాలి. అది ఇప్పుడు వీటన్నిటికీ కూడా పూజించమని, వీటికి పసుపు రాసి బొట్టేయటమని కాదు, ప్రాపర్గా వాడండి, ప్రాపర్ ప్లేస్లో ఉంచండి. వాటిని తన్ని తగిలి చేయకూడదు. చీపుళ్ళకు కూడా కాళ్ళు తగిలించకూడదు. అవును, పోగెత్తుకునే చేట. పోగెత్తుకునే చేట అంటే పోగెత్తుకునే చేటలు ఇప్పుడు వచ్చినాయి. అంతకుముందు పోగులు ఎలా ఎత్తేవాళ్ళు ఏమో నాకు కూడా తెలియజేయ, నాకు తెలీదు. పేపర్లో ఎత్తుకునేవారంటే అప్పుడు పేపర్ల కంటే ముందు ఏముండేవో తెలీదు నాకు కూడా. మీకు తెలిసిన కాడి నుంచి చేటను చూస్తున్నారా? చూస్తున్నాం. దీనికంటే చాలా ముఖ్యంగా మా ఇంట్లో చెరిగే చేటలు ఒకటో రెండో ఒకదాని మీద, మజ్జిగ కవ్వం ఒకటి, చల్లకవ్వం, అది ఉంచుకోవాలి. చల్లకవ్వం కూడా లక్ష్మీ స్థానంగానే చెప్తారు. చల్లకవ్వం ఇనపది, స్టీల్ది, ప్లాస్టిక్ది కాకుండా చెక్క కవ్వం ఉంచుకోండి, అవి మంచిదంటారు. పప్పు గుర్తుంటుంది చాలా మంది ఇళ్లలో, అది కూడా లక్ష్మీ స్థానంగానే చెప్తారు. కుంపటి, అది కూడా లక్ష్మీ స్థానమే. మన ఆహారానికి అదే ఆలంబన కాబట్టి ఇప్పుడు కుంపట్లు ఎవరికి కావాలి? స్టవ్లు తుడిచి ముగ్గేసే వాళ్ళు కనపడరా జయ? పెళ్ళిళ్ళప్పుడు గాడిపోయి తవ్విచ్చేవాళ్ళు జయ. పెళ్లికి 3 రోజులు 2 రోజుల ముందు వంట వాళ్ళు వచ్చేవాళ్ళు, గాడి తవ్వి
మొదట నిప్పు వెలిగించినప్పుడు దిగుదుర్చి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చేవాళ్ళు. ఆహా. ఏంటంటే పెళ్లి వంట చెడకుండా ఉండాలి, పెళ్లి సజావుగా చక్కగా ఉండాలి. సక్రమంగా అవ్వాలని. అప్పుడు తప్ప ఈ పొయ్యికి హారతి ఇవ్వటము, హారతి కర్పూరం దిగదొడటం నేనైతే చూడలేదమ్మా. మాది పురాతన వంటిల్లే, నేను కూడా పురాతనమే అయినా కూడా. మట్టి పొయ్యి అలికేవాళ్ళు, పొయ్యేసి అలికినప్పుడు ముగ్గేసేవాళ్ళు. రోజు ఆ పొయ్యి అలికేవాళ్ళు. నాకు బాగా చిన్నతనంలో 8-10 ఏళ్ల లోపే. తర్వాత క్రమంగా మేము స్టవ్లోకి దిగాం. ఏదైనా పిండి వంటలప్పుడే పొయ్యి పెట్టుకునేవాళ్ళం. పెద్దగా ఈ అలుకుళ్ళు ముగ్గులు వేయటాలు అవి నా దగ్గర తగ్గిపోయినాయి. ఊళ్ళో మాత్రం నేను చూసేదాన్ని, పొయ్యి అలుకునే వాళ్ళందరూ నాకు తెలుసు. మా ఇంట్లో తగ్గింది, కానీ మేము గ్యాస్ స్టవ్ తర్వాత మా గోబర్ గ్యాస్ ఒకటి చేయించాడు అన్నయ్య. గోబర్ గ్యాస్ చాలా ఏళ్ళు ఉంది మాకు. అవునండి. గోబర్ గ్యాస్ వాడుకునే వాళ్ళం బాగా. స్టవ్ తుడుచుకోవటం, గట్టు మీద ముగ్గేసుకోవడం మాకు ఎప్పుడు ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఆ పద్ధతి పోల, అవి ఉన్నాయి. కానీ ఈ పొయ్యి అలకటాలు, వాటికి హారతి ఇవ్వటాలు అవన్నీ కూడా లక్ష్మీప్రదాలుగానే చెప్తారు. యాక్చువల్గా లక్ష్మీదేవి ఎక్కడుంటే గొడవలు అక్కడ వస్తూ ఉంటాయి. డబ్బులున్న చోటే కొట్లాటలు ఉంటాయి కదా. ఏ డబ్బు ఎక్కువ లేకపోతే అన్యోన్యత బాగానే ఉంటుంది. డబ్బులున్నా కూడా మీరు అన్యోన్యంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తే డబ్బు ఎప్పుడూ మీతో ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. ఇలా ఆలోచించండి. వస్తువులతోటే ఏదైనా ఉన్నదన్న భ్రమలో పడకండి. ఉన్న వస్తువుని శుద్ధంగా సజావుగా ఉంచండి, వాడుకోండి. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే.